నెక్స్ట్ లెసన్, లాస్ట్ లెసన్ అండి, హిస్టరీకి సంబంధించి ఆధునిక ప్రపంచంలో పశు పోషకులు. ఓకే, ఈ లెసన్ సంబంధించి చూద్దాము. ఎక్కువ మ్యాటర్ ఉంటుంది కానీ మనకు కావాల్సింది మాత్రం బిట్ రూపంలో అడిగే ఛాన్స్ ఉన్నటివి చదువుకుందాము. తూర్పు గద్వాల్లోని బుగ్యాల్లో మేత మేస్తున్నటువంటి గొర్రెలు. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ లెసన్ అంతా ఎక్కువగా తెగలు లేదా జాతుల వాళ్ళు వస్తారండి. జాతి నేమ్ వస్తుంది, తెగ నేమ్ వస్తుంది, వాళ్ళు ఏ రాష్ట్రము లేదా ఏ దేశంలో ఎక్కువగా నివసిస్తున్నారు అనేది మనం ఇక్కడ చూసుకుంటాము. మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, చూసుకోండి. ఇక్కడ తూర్పు గద్వాల్లో ఉన్నటువంటి బుగ్యాల్లో మేత మేస్తున్నటువంటి గొర్రెల్ని ఇక్కడ చూపించారు పిక్చర్లో. 12,000 అడుగుల కంటే ఎత్తైన ఉన్నత పర్వత ప్రాంతాల్లో ప్రకృతి సిద్ధంగా విశాల పచ్చిక బయళ్లను బుగ్యాల్ అని అంటారండి. మోస్ట్ ఇంపార్టెంట్, ఇలాంటి పదాలు ఇంపార్టెంట్. బుగ్యాల్ అనగా అని చెప్పి కింద ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదిగాక దీని ముందు లెసన్లో కూడా చాలా వరకు కొత్త వర్డ్స్ చూసాం కదా, సో వాటివి తెచ్చి దీనికి కూడా ఇచ్చేస్తాడు. సో చూసుకోవాలి ఆప్షన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి. బుగ్యాల్ అంటే ఏంటంటే 12,000 అడుగులు కంటే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి విశాలంగా లేసినటువంటి ఇలాంటి పచ్చిక బయలునే మనం బుగ్యాల్ అని చెప్పి అంటాం. ఓకే, బుగ్యాల్స్. శీతాకాలంలో అవి మంచుతో కప్పబడి ఉంటాయండి. ఏప్రిల్ తర్వాత అవి తిరిగి చిగురించడం జరుగుతుంది. ఈ విధంగా మనకు పిక్చర్లో కనిపించినట్టు ఈ సమయంలోనే పర్వత ప్రాంతం మొత్తం వివిధ జాతుల గడ్డి, వేర్లు, మూలికలతో నిండి ఉంటుంది. పూలన్నీ ఉంటాయి. అదంతా మనకి ఎలా ఉంటుందంటే అడవి పూలతో తివాచీ పరిచినట్లుగా ఉండడం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ విధంగా ఉంటుంది. ఈ టైంలోనే పశువుల్ని ఆడికి మేతకు తేవడం అనేది జరుగుతుందన్నమాట. ఈ అధ్యాయంలో మనము ఎక్కువగా సంచార పశుపోషకుల గురించి చూసుకుంటామండి. సంచార పశుపోషకులు అంటే ఎవరు? ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోకుండా వారి జీవనోపాధి కొరకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తిరుగుతూ ఉండే వాళ్ళనే సంచార జాతులు అంటాం. మామూలుగా వీళ్ళు పశువుల్ని మేపుతూ గన ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తూ ఉంటే గన వీళ్ళనే సంచార పశుపోషకులు అని చెప్పి అంటామండి. వీళ్ళే మేకలు, గొర్రెలు, ఒంటెలు, ఈ విధంగా వీళ్ళే మేకల్ని, గొర్రెల్ని, ఒంటెల్ని ఇలాగ ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్తూ మేపుకుంటూ వెళ్తారనమాట. అంటే 1 month 2 months దాకా కూడా వాళ్ళు అలాగే ఉండడం అనేది జరుగుతుంది. సో అలాంటి వాళ్ళని మనం సంచార పశుపోషకులు అని చెప్పి అంటామండి. ఇది ఇక్కడ ఫస్ట్ లైన్, ఈ ఫస్ట్ పేరాలో అయితే చదువుకోవాల్సింది అయితే ఇది అనమాట. ఇంకైతే అంతా మనకేం అవసరం లేదు. ముందంతా ఏం చదువుకున్నారు, ఇది నేర్చుకున్నాము, అది నేర్చుకున్నాము, ఈ అధ్యాయంలో ఇది నేర్చుకుందాం అని ఉంటుంది. సో అదంతా మనకేం అవసరం లే, బిట్ రూపంలో ఉండేది చెప్పుకుందాము. సంచార పశు పోషకాలు, వారి కదలికలు. ఓకే, సంచార పశు పోషకులు వాళ్ళ కదలికలు ఎలా ఉంటాయి చూద్దామండి. ముందుగా చూసినట్టయితే పర్వత ప్రాంతాల్లో చూద్దాము. మామూలుగా ఇక జమ్మూ కాశ్మీర్కి చెందినటువంటి గుజ్జర్ బకర్వాలు. ఓకే, ఇంపార్టెంట్. గుజ్జర్ బకర్వాలు ఎక్కడ కనిపిస్తారు మనకు? గుజ్జర్ బకర్వాల్స్ ఎక్కడ కనిపిస్తారంటే జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో కనిపిస్తారు. ఈ తెగ వాళ్ళు, ఈ జాతి వాళ్ళు. ఓకే, ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఈ సంచార పశు పోషకులు జమ్మూ అండ్ కాశ్మీర్లో కనిపిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. వీటి నుంచి కంపల్సరీ ఒక బిట్ అయితే వస్తుంది. తెగకు సంబంధించి వాళ్ళు ఏ రాష్ట్రంలో ఉన్నారని డైరెక్ట్ అయినా అడగచ్చు, లేదంటే జతపరచండి ఉంది కదా, ఇంకా 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 రెండు చాలా వరకు వస్తాయి ఈ లెసన్లో. గడ్డి అనేటువంటి వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళు హిమాచల్ ప్రదేశ్లో ఉంటారు. సో ఈ విధంగా జంబ్లింగ్ ఇచ్చేసి మీకు జతపరచండి అని ఇవ్వడం అలా ఇస్తారు, చూసుకోవాలి. వీళ్ళైతే మేకలు, గొర్రెల్ని పెంచడంలో చాలా సిద్ధహస్తులు అని చెప్పచ్చు. ఎవరు? గుజ్జర్ బకర్వాళ్ళు. వీరిలో చాలామంది 19వ శతాబ్దంలోనే వాళ్ళ పశువుల కొరకు పచ్చిక బయలును వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వలస వచ్చేవాళ్ళంట. క్రమంగా కొద్ది దశాబ్దాలుగా ఏం చేశారంటే ఓన్లీ ఒక ప్రాంతంలో స్థిరపడి ఓన్లీ ఆ సీజన్ వచ్చినప్పుడు మాత్రమే, వేసవి శీతాకాలాల్లో మాత్రమే మేత భూముల కొరకు ఆ ప్రాంతాలకి వెళ్తూ ఉంటారనమాట నెలల తరబడి. మనం సినిమాస్లో కూడా చూసాం కదా. శీతాకాలంలో ఏం చేస్తారంటే ఎత్తైన పర్వత ప్రాంతాలన్నీ మంచుతో కప్పబడి ఉంటాయి. సో అప్పుడు ఏం చేస్తారు, వాటికి దిగువనగా ఉన్నటువంటి అక్కడ ఉండేటువంటి దిగువ శివాలిక్ శ్రేణుల్లో వాళ్ళు పశువుల మందతో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అక్కడ ఉండేటువంటి శుష్క అడవులు వారి పశువులకు పచ్చికను అందిస్తూ ఉంటాయి. ఏప్రిల్ నెల ముగిసే టయానికి ఏమవుతుందంటే ఉత్తర దిశగా ప్రయాణించి వేసవి విడిదికి చేరేవాళ్ళు అనమాట. అనేక కుటుంబాలు సమూహంగా ఏర్పడి కపిలా అనే పేరుతో వీరి ప్రయాణాన్ని సాగించేవాళ్ళు. మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోవాలి. అనేక కుటుంబాలతో వీళ్ళు వేసవి విడిదిగా చేరుతారండి. అనేక కుటుంబాలు సమూహంగా ఏర్పడి కపిలా అనేటువంటి పేరుతో వీరి ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటారు. వారు పిర్ పంజాల్ కనుమలను దాటుకొని కాశ్మీర్ లోయలోకి ప్రవేశిస్తారంట. వేసవి మొదలయ్యే సమయానికి మంచు కరిగేసి మైదానాల్లో పచ్చిక బయళ్ళు అనేటివి మనకి ఇక్కడ పైన ఫోటో చూపించాం కదా, అలా ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ చిన్న చిన్న మొలకలు వచ్చి చెట్లు మొలకలు వచ్చి ఉంటాయి కాబట్టి అప్పుడు పశువుల్ని ఆడికి తీసుకొని పోతారు. మంచి పోషకాలు
శీతాకాలం కదా, పచ్చిక బయలు వాళ్ళకి దొరుకుతాయని చెప్పి అక్కడ మేతకు తీసుకెళ్తారనమాట. సెప్టెంబర్ నెల ముగిసే టయానికి బకర్ వాళ్ళు తిరిగి దిగువకు చేరుకొని వాటి శీతాకాలపు విడిదికి మళ్ళీ ప్రయాణం అవుతారు. ఈ విధంగా వాళ్ళు సీజన్ బట్టి మారుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఇలాగా ఉన్నత పర్వత ప్రాంతాల్లో మంచుతో ఉన్నప్పుడు కింద మేపేవాళ్ళు, ఇంకా ఆ సీజన్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ వేసవి సీజన్ వచ్చినప్పుడు పైన పర్వతాల్లో అంతా మంచు అంతా కరుగుతుంది, అక్కడ ఉండేటువంటి చెట్లు కూడా అప్పుడప్పుడే మొలకొచ్చి ఉంటుంది. సో అక్కడ మేపుతూ ఉండేవాళ్ళు. సేమ్ ఇలానే మనకు ఇతర పర్వత ప్రాంతాల్లో కూడా గడ్డి అనేటువంటి పశు పోషకులు హిమాచల్ ప్రదేశ్కు చెందినవారు. ఇక్కడైతే మనం ఏం చూసుకున్నాం, గుజ్జర్ బకర్ వాళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన వాళ్ళు. ఇక్కడైతే మనకు గడ్డి అని ఉందండి. ఇక్కడ గడ్డి అనేటువంటి పశు పోషకులు అయితే హిమాచల్ ప్రదేశ్కి చెందినవారు. వారు కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఋతుమార్పులకు అనుసరించి సంచరిస్తూ ఉండేవారు. వాళ్ళు అంతేనండి. శీతాకాలంలో దిగువ ఉన్నటువంటి ఆ శివాలిక్ కొండలకి వస్తారు. అక్కడ పొదల్లో అటవీ ప్రాంతాల్లో మేత మేపిన తర్వాత పశువుల్ని ఏప్రిల్ నెల వచ్చేసరికి ఉత్తరానికి వెళ్తారు. అయితే వీళ్ళు లాహుల్ మరియు స్పతి ప్రాంతాలలో వేసవిని వాళ్ళు గడుపుతారనమాట. అక్కడంతా ఉండి వేసవి ఇంకా మంచు కరిగింది అనే టయానికి వాళ్ళు మళ్ళీ పైకి ఉన్నత పర్వతాల్లోకి వెళ్ళి అక్కడ సెప్టెంబర్ మాసం మొదలయ్యేసరికి వాళ్ళు మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేస్తారు. అంతవరకు ఉండేసి ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ ముందు నెల వరకు ఉంటారు. ఇంక ఏప్రిల్ స్టార్ట్ అయిందన్నాక మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. ఓకే, ఇది సేమ్ వీళ్ళు కూడా అదే పాటిస్తారు. నెక్స్ట్ మనకి ఈ బాక్సెస్ ఇచ్చారు చూడండి. బీసీ బార్నెస్ కాంగ్రాకు చెందిన గుజ్జర్ తెగ గురించి 1850లలో క్రింది విధంగా వివరించడం జరిగింది. ఈ గుజ్జర్ తెగ ఎవరికి చెందిందంట? కాంగ్రాకు చెందినటువంటి గుజ్జర్ తెగ గురించి ఇక్కడ మాట్లాడడం అనేది జరిగిందండి. ఓకే, పర్వత ప్రాంతాల్లో గుజ్జర్లు వీళ్ళు ప్రత్యేక పశు పోషక తెగకు చెందిన వాళ్ళు. వీళ్ళు చాలా తక్కువ మంది వ్యవసాయం చేస్తారు. గడ్డి తెగకు చెందిన పశు పోషకులు అయితే ఎక్కువగా మేకలు, గొర్రెలు, మందలు కలిగి ఉండి గుజ్జర్ల సంపద అంతా గేదెల రూపంలో ఉంటుందంట. గుజ్జర్ల సంపద అంతా గేదెలు. చూడండి, ఇక్కడ గు ఉంది, ఇక్కడ గే ఉంది, రెండు గా గుణితంతోనే ఉన్నాయి. అట్ట గుడ్డు పెట్టుకోవచ్చు. గుజ్జర్ల సంపద అంతా గేదెల రూపంలోనే ఉంటుందంట. వీరు అడవుల అంచులలో నివసిస్తూ పాలు, నెయ్యి, ఇతర పశువులు సంబంధించి ఉత్పత్తులు అమ్మడము, మొత్తానికి చూసుకున్నట్టయితే వీళ్ళు పశువుల మీద ఆధారపడ్డారు. వ్యవసాయం అనేది ఎక్కువగా వీళ్ళు ఆధారపడలేదన్నమాట. మగవాళ్ళు ఏం చేస్తారు? పశువుల మందలను అడవులకు తీసుకెళ్లేసి మేపుతూ ఉంటారు. వారాల తరబడి వాళ్ళు ఇళ్లకు దూరంగా ఉంటారంట. ఆడవాళ్ళు అయితే పాలు, మజ్జిగ, నెయ్యి చిన్న కుండల్లో నింపుకొని గంపలో ఎత్తుకొని సంతకెళ్ళి అమ్ముకొని వచ్చేవాళ్ళంట. వేడి ఎక్కువగా ఉండే సమయాల్లో మాత్రం ఈ గుజ్జర్లు సాధారణంగా ఉన్నత ప్రాంతాలకు వెళ్ళిపోతారంట. కిందంతా వేడి ఉంటుంది కదా, పర్వత ప్రాంతాల్లోకి వెళ్ళిపోతారు. అక్కడ వారి గేదెలు పచ్చిక బయలను తిని అక్కడ వేడి బాధ నుంచి వాళ్ళలాగా బయటపడడం అనేది జరుగుతుంది. ఇదంతా మనకు బీసీ బార్నెస్ సెటిల్మెంట్ రిపోర్ట్ ఆఫ్ కాంగ్రా అనేటువంటి 1850-55 నుంచి ఇదంతా తీసుకొని రొంత ఇవ్వడం అనేది జరిగిందండి. జస్ట్ చదువుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకు పిక్చర్ ఇచ్చారు కదా, అదేంటంటే మధ్య గార్వాల్లోని ఉన్నత పర్వతాలలో ఉన్నటువంటి గుజ్జర్ల మండపం ఒక ఇల్లు అనేది చూపించారు. వాళ్ళు అప్పుడు ఉండేది. రింగల్ అనేటువంటి అడవి జాతి వెదురు. ఓకే, రింగల్ అనే అడవి జాతి వెదురు బుగ్యాల్లోని గడ్డితో నిర్మించబడినటువంటి ఈ మండపాలలో గుజ్జర్ పశు పోషకులు నివసించేవాళ్ళు. ఇక్కడ మనకు పిక్చర్లో చూపించారు కదా, ఇది ఒక పని ప్రదేశం కూడా. ఇక్కడ వీరిని నేతికి తయారు చేసి కిందికి తీసుకెళ్ళి అమ్మేవాళ్ళంట. ఇక్కడ వీళ్ళు నేతిని తయారు చేసేసి కిందికి తీసుకెళ్ళి అమ్ముతారంట. ఈ మధ్య కాలంలో వీరు పాలను బస్సులు, ట్రక్కుల్లో రవాణా చేయడం మొదలుపెట్టడం జరిగింది. ఈ మండపాలు అయితే 10,000 నుంచి 11,000 అడుగుల ఎత్తులో ఉంటాయంట. గేదెలు అంతకంటే ఎక్కువ ఎత్తుకు ఎక్కలేవు. అందుకని చెప్పి వాళ్ళు ఇంత ఎత్తు వరకే వాళ్ళు వేసుకునేవాళ్ళు. మామూలుగా బుగ్యాల్స్ అంటే ఏమన్నాము, 12,000 కదా, 12,000 కన్నా ఎక్కువ ఉన్నటువంటి పర్వతాలు ఉంటాయి కదా, వాటిల్ని కదా బుగ్యాలు అన్నాము. సో వీళ్ళు ఎక్కడ 12,000 అంత పైకి వెళ్ళకుండా ఒక 10,000, 11,000 అడుగుల్లోనే వీళ్ళు ఇక్కడ నివసిస్తాయి. ఎందుకంటే మిగతా పశువులు ఎక్కలేవు కాబట్టి. ఓకే, ఇది మనకు సంబంధించి జస్ట్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ దీంట్లోనే వాళ్ళు ఏం చేస్తారంటే ఊళ్ళు కత్తిరించుతారనమాట. సిద్ధంగా ఉన్నటువంటి గడ్డి పోషకులు చూసినట్టయితే హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్ దగ్గర ఉన్నటువంటి ఊళ్ళోయ వీళ్ళు ఇలాగ మేపుకునేకి వెళ్తారు కదా, అది మనకు వాళ్ళ సీజన్ చూసుకొని వాళ్ళు దాని యొక్క ఊరిని కూడా కట్ చేయడం జరుగుతుంది అక్కడే. వారు మరోసారి లాహుల్ మరియు స్మృతి గ్రామాలలో ఆగి వేసవి పంటను కోసుకొని శీతాకాలపు పంట కొరకు విత్తనాలు నాటేసి వస్తారంట. తర్వాత వాళ్ళు దిగువ శివాలిక్ కొండల్లోకి వారు శీతాకాలపు మేత భూములకు వారి మందలతో సహా వెళ్ళిపోతూ ఉంటారు. అండ్ ఇక్కడ అంతలోపు ఇక్కడ కోత అనేది కోసేసుకొని మళ్ళీ విత్తనాలు చల్లేసి వెళ్తారు. మళ్ళీ ఏప్రిల్ సమయానికి మేకలు, గొర్రెలతో పాటు వాళ్ళు మళ్ళీ వేసవి మైదానాలకు వస్తారంట. ఈ విధంగా సైకిల్ జరుగుతూనే ఉంటుంది.
ఇంకా తూర్పుకు పోయే కొలది అంటే ఏంటంటే గడ్వాలు, కుమయూన్ ప్రాంతాలలో గుర్జర్ తెగ వాళ్ళు శీతాకాలంలో బాబర్ అనేటువంటి శుష్క అడవి ప్రాంతాలకు, వేసవిలో బుగ్యాళ్ళు అనబడే ఉన్నత మైదానాలకు తరలి వెళ్ళేవాళ్ళంట. ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇది ఇచ్చారు చూడండి. బాబర్ అంటే ఏంటి? గడ్వాల్ మరియు కుమయూన్ పర్వత ప్రాంతాల కింద ఉన్నటువంటి శుష్క అడవి ప్రాంతాలని బాబర్ అంటాము. బుగ్యాల్ అంటే ఉన్నత పర్వత ప్రాంతాల మధ్యనున్న విశాల మైదాన్యాలు. ఓకే, ఉన్నత పర్వత ప్రాంతాల మధ్య ఉన్నటువంటి విశాల. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. చూడండి, క్లాసెస్ అనేది వినండి.